బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ ఆక్రోశ సభను జయప్రదం చేయాలని గణపురం మండల బీసీ జేఏసీ నాయకులు కండె రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలో కామారెడ్డిలో ఈ నెల 15న జరగనున్న బీసీ ఆక్రోశ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బీసీ సమాజం అంతా కదిలి వచ్చి భారత రాజ్యాంగం కల్పించిన మన హక్కును సాధించుకునే విధంగా 42% రిజర్వేషన్ కోసం కదిలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఈ నెల 15వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దానిలో బీసీ రిజర్వేషన్ సాధన జేఏసీ ఏదైతే ఉందో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, ఐఏఎస్ చిరంజీవులు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారు, బాలగోని బాలరాజు గౌడ్ గారు, ఇంటెలెక్చువల్స్ మేధావి వర్గం అంతా కూడా ఈ సభలో పాల్గొననున్నారు. ఇది ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవ పోరాటం, బీసీల విముక్తికి సంబంధించినటువంటిది. ఈ 42% రిజర్వేషన్ తోనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో అభివృద్ధిని చెంది వాళ్ళ సంపూర్ణ విముక్తిని పొందగలిగేటువంటిది ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమం. అందుకోసమని ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, బీసీ సంఘ నాయకులు, అనేక యువజన సంఘాలు, అనేక కుల సంఘాలు ఐక్య పోరాటంలో భాగస్వాములు కావాలి. పూర్తిగా మన కోసం ఎవరు కూడా మన పక్షాన మాట్లాడే నాయకులు ఇంతవరకు గతంలో ఉన్నటువంటి పార్టీలలో లేరు. ఏ పార్టీ కూడా మన కోసం మాట్లాడలేదు. ఎందుకంటే ఎవడైతే మనల్ని దోపిడీ చేస్తా ఉన్నాడో వాడే మన హక్కుల కోసం మాట్లాడే ఎక్కడైనా. అందుకోసమని మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు, మనం ఎంత జనాభా మనకంత వాటా, ఎంత జనాభా కలిగి ఉన్నామో అంత వాటా ఇవ్వమని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. దానిలో భాగంగా భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మనం శాంతియుత మార్గంలో ఒక రక్తపు చుక్క ఈ భూమి మీద కారకుండా ఇగో ఈ దశల వారి కార్యక్రమాల్లో భాగంగా ఈ కామారెడ్డిలో జరిగేటువంటి 15వ తారీఖు మీటింగ్ మనం కదిలిపోవాల్సిన అవసరం ఉంది. బీసీలంతా కూడా అనేక విషయాలలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆ వెనుకబడితనం పోవాలంటే వాళ్ళకి 100% ఈ రిజర్వేషన్ అమలు కావాల్సిందే. 100కు 100% ఈ రిజర్వేషన్ అమలయ్యే వరకు బీసీలంతా ఐక్యంతో పోరాడి దీన్ని సాధించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ దీనిలో భాగస్వాములై స్వశక్తితోని, స్వధర్మంతోని, ఎవరి పైసా వాళ్ళు పెట్టుకొని ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సబ్బన్న కులాలకు మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై పూలే.